ఒరిపిడి లేదా ధర్మంలో? వాళ్ళిద్దరూ ఎప్పుడూ సంతోషమే పొందారా? ఒరిపిడి ఉంది. ఆయన భార్యగా ఒరిపిడి పొంది తీరింది. కానీ ఆమె పొందిన కీర్తి యుగాల తర్వాత కూడా నిలబడిపోయింది. ఆయన భార్య, ఆమె భర్త, అది దాంపత్యం అంటే. ధర్మమునందు దాంపత్యాన్ని కూడా విడిచిపెట్టని ఒరిపిడి ఉంటుంది. ఆయన్ని కట్టుకున్నందుకు అనుభవిస్తాడు, ఆవిడ్ని కట్టుకున్నందుకు ఆయన అనుభవిస్తాడు. దుఃఖం ఉంటుంది, కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, కన్నీళ్ళు ఉంటాయి. కానీ దాని వెనక మాత్రం చెరుకు కర్ర నగిలినప్పుడు వచ్చిన తీపి ఉంటుంది. అది ఎప్పటికీ నిలబడిపోయి తరువాత వంశంలో పెళ్లిళ్ళు జరిగినప్పుడు వాళ్ళలా బతకండని ఆదర్శాన్ని చూపిస్తారు. అది ధర్మమును సాధన చెయ్యడంలో ఉండేటటువంటి గొప్పతనం. అందుకే రమయతాం వరహ, రాముడు ఎక్కడున్నా సరే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సంతోషపడతారు. అన్నదమ్ములు, రాముడి అన్నదమ్ములు ఉన్నారు, లక్ష్మణస్వామి, భరతుడు, శత్రుఘ్నుడు. ఆ లక్ష్మణస్వామితో ఎప్పుడు విభేదించడండి, భరతుడితో విభేదించడండి, శత్రుఘ్నుడితో విభేదించడండి. వాళ్ళు అసలు ఎప్పుడు ఒకళ్ళు చెప్పిన మాట ఒకళ్ళు కాదనుకోరండి, అందుకే వాళ్ళు అలా కలిసి ఉన్నారండి అంటారా? కాదు. రాముడు లక్ష్మణుణ్ణి కాదన్న సందర్భాలున్నాయి, లక్ష్మణుడు రాముణ్ణి కాదన్న సందర్భాలున్నాయి, వాదించుకున్న సందర్భాలున్నాయి, ఉరిపిడి పడిన సందర్భాలున్నాయి. కానీ అన్నదమ్ములంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులే. అదే రామాయణంలో పుష్పక విమానంలోంచి రామచంద్రమూర్తి దిగుతూ ఉంటే లక్ష్మణస్వామి, భరతుడు కిందనున్నవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నయ్య పాదాలకి పాదుకలు పెట్టాడు. అన్నయ్య చెప్పులేసుకు దిగని. శత్రుఘ్నుడి చామరం పట్టాడు. ఇద్దరు నొచ్చుకున్నారు. ఒకడు విభీషణుడు, ఒకడు సుగ్రీవుడు. విభీషణుడు అన్నాడు, నాకు చాలా పౌరుష పరాక్రమములు ఉన్నటువంటి అన్నగారు, ఇంద్రుడి యొక్క అంశలో వచ్చినటువంటి వాడు, మహాబలవంతుడు, గొప్ప తేజోమూర్తి. ఏడి ఇవాళన్నయ్య, నేనే చంపించేశాను. మేమిలా అన్నదమ్ములం కలిసి బతకలేకపోయాం. విభీషణుడు అనుకున్నాడు, నాకు ఇద్దరు అన్నలు, వేదములను చదువుకోలేదా నా అన్న రావణాసురుడు? దేవలోకాన్ని గెలిచాడు, స్వర్గలోకాన్ని, ఇంద్రజిత్ లాంటి కొడుకుని పొందాడు. ఏడి ఇవాళ? అన్నయ్య లేడు. కుంభకర్ణుడేడి? అన్నయ్య లేడు. ఒక్కడినే మిగిలేను. కానీ వాళ్ళు నలుగురు ఎంత ప్రేమగా ఎలా ఉన్నారో చూడండి. లోకంలో అన్నదమ్ములు రాజ్యం నాకు రావాలంటే నాకు రావాలని దెబ్బలాడుకుంటారు. అన్నయ్య నాకొద్దు నీకు అంటే, కాదురా తమ్ముడా నీకు అని దెబ్బలాడుకున్న అన్నదమ్ములు రాముడు, భరతుడే. లోకంలో అన్నగారి చెప్పులు కాలుతో పక్కకు పెట్టే తమ్ముడు ఉంటాడు. తత శిరసకృత్వాతో పాదుకే భరతస్తదా ఆరురోహ రథం మృష్ట్వా శత్రుఘ్నేన సమన్విత. రథమెక్కి పక్కన పెట్టలేదు రాముడి పాదుకల్ని, మా అన్నగారి పాదుకలని తాను రథంలో కూర్చుని తల మీద పెట్టుకుని పాదుకా పట్టాభిషేకం చేసిన సోదరుడున్న ఘట్టం రామాయణంలో. ఏమన్నదమ్ముడు?